మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. నేను మనతోటి అనలిస్ట్ రాజమౌళి గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. రాజమౌళి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? నమస్తే. నమస్తే. ఎస్ రాజమౌళి గారు, విమాన ప్రమాదాలు అనేవి విఐపి పర్సన్స్ ఈ మధ్యకాలంలో ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఆ మాటకు వస్తే సామాన్య ప్రజల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన పరిస్థితి మనం ఈ గడిచిన నెలల్లోనే చూసిన పరిస్థితి. అజిత్ పవార్ గారు ఈరోజు ఇలా దుర్మరణం పాలవటం ఆ పార్టీకి కావచ్చు, కూటమికి కావచ్చు, డ్యామేజ్ జరిగే విధంగా అయితే 100% ఉందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే మీ సైడ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇందులో ఏమన్నా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కుట్ర కోణాలు ఉన్నాయా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఉన్నాయని మీరేమన్నా అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. నమస్తే. అంటే ఒక 1995 నుంచి ఇంటర్నేషనల్ ట్రావెలర్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేసుకుంటా. రెండవది, కొన్ని నాకు తెలిసి నెలల క్రితము అనుకుంటాను ఎయిర్ ఇండియా విమానము కూలిపోయింది గుజరాత్ లో. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే దాని మెయింటెనెన్స్ అంతా భారత ప్రభుత్వం ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టింది. అది కూడా మనకు నమ్మకదగ్గ కంట్రీ అయితే కాదనిపిస్తుంది. అలాంటి కంట్రీ చేతిలో పెట్టింది, వాళ్ళ హస్తం ఉన్నది. అది ఇప్పటివరకు అది బయటపడలేదు. అది నిజమా కాదా అన్నది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. అయితే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, మనము ఫ్లైట్ ఎక్కిందంటే మన ప్రాణాలు మన చేతిలో ఉండవు. అది దేవుని చేతిలో భారం పెట్టాలి, ట్రావెల్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ ఈ కుట్రకులాలు అన్నవి ఇప్పుడు బయటపడుతున్నాయి. నిజంగా కూడా భారతదేశం మీద కొంతమందికి, అంటే వాళ్ళని నేను పాయింట్అవుట్ చేయడం సభ్యత కాదు, కొన్ని శక్తులు, విదేశీ శక్తులు, తర్వాత కొన్ని మత శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న అన్నది మాత్రం వాస్తవం. అందులో వాళ్ళు ఈ ఇండియానే దానికి తార్కాను, దాన్ని ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ కుట్రకోణం ఉన్నదన్నది మాత్రం కొంత అనుమానించాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. అందులోపల రాజకీయ నాయకులు ఇక 67 ఏళ్ళ అంటే పెద్ద గొప్ప విషయం కాదు. ఒక మంచి పండు వారిన రాజకీయవేత్తని అనుకోవచ్చు. ఆయన మీద డెఫినెట్ గా కన్నులు అయితే ఉన్నాయి కొంతమందికి, అపోజిషన్ వాళ్ళకి అన్నది కూడా వాస్తవమే. ఆ తర్వాత నేను ఉంటే అన్నా మీకు, భారతదేశం మీద కొన్ని శక్తులు, విద్రోహ శక్తులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ దాదాపుగా 12 సంవత్సరాల అధికారంలోకి వచ్చి మరి ఇంకా పాత పద్ధతులనే వాళ్ళు ఎందుకు అవలంబిస్తున్నారు అంటే, భారత ఏవియేషన్ మీద, ఏది విమానయాన సంస్థ మీద ఆధిపత్యం వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా విదేశీ శక్తులకు ఎందుకు వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? సో ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. మన ప్రాణం ఇది. మన ప్రాణాన్ని ఇంత మనం ఒక గాల్లో పేలిపోతుందంటే అది మీరు ఆలోచించాల్సిన విషయమే కదా. మనం ఏమంటాము, గాల్లో దీపం పెట్టి దేవునికి మొక్కినట్టే ఇది. కానీ దాన్ని అత్యంత భద్రతా విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒక డైనమిక్ లీడర్, ఆయన కుటుంబంతో సహా ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఆయన విమానాన్ని మరి ఎందుకు వీళ్ళు అశ్రద్ధ చేశారు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. అఫ్ కోర్స్ అక్కడ ఏం జరిగింది అన్నది మనం ఇంకేం తెలియదు, ఇప్పటివరకు అయితే ఏం రాలే. నిపుణులు అయితే చాలా మంది ఉన్నారు, వారు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యలో వచ్చిన మళ్ళొకసారి వారు చెప్పిన తర్వాత కూడా నేను స్పందిస్తా. ఒకటి మాత్రం నిజమేంటంటే, అంటే ఇంటర్నేషనల్ జర్నీ లోపల చాలా ఉంటాయి కొన్ని ఇంకొకసారి ఇంకా దాన్ని హైజాక్ చేయడం ఉన్నది, అదన్నది ఇదన్నది. ఇప్పుడు ఆ హైజాక్ పోయినాయి, తుపాకులు పట్టుకొని చేసే హైజాక్ పోయింది. ఇప్పుడు ఓన్లీ టెక్నాలజీతో ఇంత కూర్చొని దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వచ్చింది. ఒకప్పుడు 2001లో WTC టవర్స్ కూల్చేసింది. అప్పుడు ఫిజికల్ గా అక్కడికి పైలట్ వెళ్ళి దాన్ని కూల్చేసింది. అదే ఒకటి కాందహార్ లో ఫిజికల్ గా పైలట్ టెర్రరిస్ట్ వెళ్ళి దాన్ని హైజాక్ చేసింది. ఇప్పుడు అట్లా కాదు. ఏంది మొన్న ఎయిర్ ఇండియా అదే తాకారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ దీనికి అవకాశం లేదనడానికి కొట్టిపారేయలేదు. మిగతా మిత్రులు రైట్ రాజమౌళి గారు. ఎస్ మళ్ళీ మాట్లాడతాం. మనతోటి మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, ఇవాళ జరిగిన సంఘటన అయితే చాలా
అందరికీ కూడా దిగ్భ్రాంతిని అయితే కలిగించింది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి సుపరిచితులైన రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి జరుగుతున్న సంఘటనలు మొన్న గతంలో జరిగిన విమాన ప్రమాదం కావచ్చు, మొన్న ఇండిగోలకు సంబంధించిన అన్ని కూడా సర్వీసులు క్యాన్సిలేషన్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, వీటన్నిటి వల్ల ఆయన ఏమైనా స్ట్రెస్కు లోనయ్యే అవకాశం ఉందంటారా? ఇలాంటివి జరగకుండా పరిష్కారాలు చూడడానికి రామ్మోహన్ నాయుడు ఏ రకంగా మరి పరిష్కార మార్గాలు వెతికే అవకాశం ఉంటుంది? ఆయన మీద ఏమైనా ప్రెజర్ ఉండే అవకాశం ఉందంటారా ఒక మంత్రిగా? ఏమంటే, ముందుగా అజిత్ పవార్ గారు మహారాష్ట్రలో ఒక అద్భుతమైన నేత. పవార్ కుటుంబం నుంచి శరద్ పవార్ గారికి సమీప బంధువుగా ఆ రోజు ఎన్సీపీలో ఒక అద్భుతమైన పాత్ర పోషించారు. మన బంగారు రామ్మోహన్ గారు చెప్పినట్టు చాలా సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మహారాష్ట్రలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు,